స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఈ వారంలో మిశ్రమదాయకంగా ఉంది. 12 ఇంట ఉన్నటువంటి రాహువు మనకి మనశ్శాంతిని తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందుల్ని తీసుకువస్తాడు. మరి జన్మ గురుడు చక్కగా అన్ని విషయాల్లో కూడా స్పష్టత, ఆ తర్వాత ఈ కార్యశీలత శక్తిని మనకి మెరుగుపరుస్తాడు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, బుధుడు మీకు వృత్తిలో అఖండమైనటువంటి స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇద్దరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి బకాయిలు మరి అడ్మినిస్ట్రేషన్ ఉంచదు. అలాగే ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి లాభ శని కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్లు ఇవ్వడం jరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి యొక్క శుక్రుడు యొక్క ప్రభావం వలన వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త మీడియేటర్స్ దొరకడము, మరి ఇక్కడ ఫలానా అమ్మాయి ఉంది అని చెప్పడం, ఆ విధంగా ఆ సంబంధాలు అనేటటువంటి కలవడం ఆకస్మికంగా ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వలన ధనానికి ఇబ్బంది ఉండదు. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కానీ, మీరు అమ్మాలనుకునేటటువంటి స్థలాలు కానీ అవన్నీ కూడా మంచి రేట్లు పడతాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ వారంలో ఇళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి, స్థలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పరీక్షా సమయం కాబట్టి ఎక్కువ శ్రద్ధతో వీళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి మనం రైతులు రెండవ పంట అనేటటువంటిది కొంచెం లాభదాయకంగా తీస్తారు. మరి కేతువు 6వ ఇంట ఉండడం వలన చక్కగా ఈ ఫారెన్ రిలేషన్స్ బిజినెస్లు, ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి. అలాగే ఫారెన్ యూనివర్సిటీస్లో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు మరి ఫారెన్లో జాబులు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు చక్కటి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహువుకు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకి శనివారం నాడు దానం చేసుకోండి. అలాగే కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోండి. శుభమస్తు.